దొంగలు ఏకంగా పోలీస్ స్టేషన్ నే లూటీ చేశారు. పోలీసులు సీజ్ చేసిన గంజాయి, ద్విచక్ర వాహనాల్ని టాణా నుంచే ఎత్తుకు వెళ్లారు. దొంగలు పోలీస్ స్టేషన్ ని కూడా వదలలేదు. గుట్టు చప్పుడు కాకుండా స్టేషన్లోకి ప్రవేశించి గంజాయి, బైకుల్ని ఎత్తుకెళ్లారు. రాత్రిపూట టాణాలోకి చొరబడి వీటిని ఎత్తుకెళ్లినట్లుగా తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో దొంగలు పడ్డారు. పోలీసులు సీజ్ చేసిన గంజాయి, బైకుల్ని ఎత్తుకు వెళ్లారు. చోరీ చేసిన దొంగలకి ఇంటి దొంగల సహకారం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. పలువురు అనుమానితుల్ని స్టేషన్కి పట్టుకొచ్చి విచారిస్తున్నారు. ఇంటి దొంగ ఎవరనే దానిపై అధికారులు కూపీ లాగుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, గాయత్రి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో బుర్గంపాడు పోలీస్ స్టేషన్ లో ఇటీవల కాలంలో సంఘటనలో సీజ్ చేసిన గంజాయితో పాటు స్టేషన్ లో పలు వివిధ కేసులకు సంబంధించిన సీజ్ చేసిన 2 బైకులను కూడా ఏకంగా పోలీస్ స్టేషన్ కి కన్నం వేశారు దొంగలు వేసి ఇటీవల కాలంలో ఏ రోజు తీసుకెళ్లారో తెలియదు. కానీ వాస్తవంగా ఘటనపై మాత్రానికి పోలీసులు ఉన్నత స్థాయి అధికారులు మాత్రానికి జిల్లా స్థాయి అధికారులు సీక్రెట్ గా కూపీ లాగే ప్రయత్నం కూడా చేస్తున్నారు. స్టేషన్ లో సీజ్ చేసిన గంజాయితో పాటు దాదాపు సుమారు 4 నుంచి 20 కేజీల గంజాయి కూడా ఇటీవల కాలంలో 2 సంఘటనల్లో పట్టుబడ్డ గంజాయిని కూడా సీజ్ చేశారు. ఆ గంజాయితో పాటు 2 బైకులను కూడా దొంగలు ఎత్తుకెళ్ళినట్టు తెలుస్తుంది. దాదాపు ఈ సంఘటనకు సంబంధించి సాధారణంగా ఎక్కడైనా బైకులు కానీ మిగతా చోట్ల ఎక్కడైనా దొంగతనాలు ఇళ్లలో పార్క్ చేసిన వాటిలో దొంగతనాలు జరిగితే మాత్రం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఏకంగా ఇక్కడ పోలీస్ స్టేషన్ లోనే దొంగలు పడ్డారంటే, పోలీస్ స్టేషన్ కే కన్నం వేసిన దొంగలు వేశారంటే దొంగలు ఏ పార్టీ ఘన పార్టీలు అని చెప్పేసి పోలీసులు అంతా సీక్రెట్ గా కూపీ లాగుతున్నారు. దీనికి సంబంధించిన అనుమానితులు కొంతమంది ఉన్నారు. దాంతో పాటుగా స్టేషన్ లో ఇంటి దొంగలే కొంతమంది, ఇంటి దొంగల ప్రమేయంతోనే కొంతమంది బయట దొంగలు కాస్త స్టేషన్ లో చొరబడి అర్ధరాత్రి వేళ వాళ్ళంతా గంజాయితో పాటు 2 బైకులను కూడా ఎత్తుకెళ్ళినట్టు వస్తుంది. ఇటుపై ఉన్నత స్థాయి అధికారులు కూడా, జిల్లా స్థాయి అధికారులు కూడా, పోలీసులు కూడా 3 అనుమానిత యువకులను కూడా తీసుకొచ్చి స్టేషన్ కి వచ్చి విచారణ చేపడుతున్న సందర్భంలో మాత్రానికి ఇంటి దొంగలు 2 కానిస్టేబుల్ పై కూడా పూర్తిగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా కూడా పోలీసులు ఎలాంటి ఈ ఘటనపై ఏ విధంగా స్పందిస్తారు, ఈ ఘటన అసలు జరిగిన సంఘటనని బయటికి తీసుకొస్తారా, లేదంటే అంతర్గతంగానే కప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారా, మన ఆలోచనలు ఉన్నట్టు కూడా మండల ప్రజలు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.